ఎన్హెచ్ మీడియాకి స్వాగతం. మోదన్లో మొదలైన ఎలక్షన్ రగడ వార్డు నెంబర్ 28 నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీమతి గౌసియా బేగం వైఫ్ ఆఫ్ షేక్ అహ్మద్ని మాజీ కౌన్సిలర్ అయినటువంటి నక్క లింగారెడ్డి బలపరిచిన తన భుజస్కంధాలపై వేసుకుని పార్టీని గెలిపించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నాడు. ఈ రోజు జరిగినటువంటి ర్యాలీలో ప్రతి సంయుక్త వ్యక్తులను కలిసి ప్రేమాభిమానాలతో మధురమైన ఆప్యాయంతో తన వార్డులో ఉన్నటువంటి ఓటర్లను కలిసి పార్టీకి ఓటు వేసి గెలిపించవలసిందిగా మాజీ కౌన్సిలర్ నక్క లింగారెడ్డి ప్రస్తుత కౌన్సిలర్ గౌసియా బేగం కోరడం జరిగింది. ఈ ర్యాలీలో మాజీ కౌన్సిలర్ నక్క లింగారెడ్డి, దాల్మల్కా శంకర్, దాల్మల్కా లింగం, కమల్ భూమేష్, కమల శేఖర్, గణపతి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. అధికారంలో నేను కాంగ్రెస్ కౌన్సిలర్ ఉంటే చైర్మన్ కూడా కాంగ్రెస్ ఉంటుంది. ఇలా అధికారం కూడా కాంగ్రెస్ ఉంటుంది. ఏదైనా ఉంటే పని అవుతుంది. इंदिरा पथकम ఉన్నది. अल्लाह ये औरतों को जो है बस फ्री है, करंट फ्री है, और उसके अलावा तुम्हारे क्या मन कौन सा भी काम है तो कराने के लिए दिया और कुछ भी काम है करने के लिए दिया. సుదర్శన్ సాబ్ కాంగ్రెస్ పార్టీ నుంచి హైమాబాయ్ గారికి ఈ యొక్క 28వ వార్డుకు కౌన్సిలర్గా నిలబడి అక్కడ పేద ప్రజలు చెరువుకు అక్కడ లోపల బఫర్ జోన్లు అన్నీ ఉన్నాయి కాబట్టి పనులు కావాలా, ఇల్లు కాలేదు, నోరు గారి వాళ్ళకు మనం ఏదైనా హెల్ప్ చేయాలంటే మీరు గెలిపిస్తారంటే అని చెప్పేసి తను చెప్పడంతో హైమాబాయ్కి టికెట్ ఇచ్చారు. అందరం కలిసికట్టుగా తిరుగుతున్నాం. ఇవాళ సుదర్శన్ రెడ్డి సాబ్ పోయిన ఫస్ట్ ప్లేస్లో 3,500 ఇల్లు ఇచ్చాడు. ఇప్పుడు సెకండ్ ప్లేస్ తీసుకున్నాడు. మళ్ళీ థర్డ్ ప్లేస్ ఉన్నది. అట్లనే మొన్న రేషన్ కార్డు 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి కూడా రేషన్ కార్డులు అలౌ చేయలేదు. ఇవాళ పెళ్లిళ్ళు చేసుకున్న పిల్లలకు గోరుగారి వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇంటింటికి రేషన్ కార్డులు వచ్చినాయి. అట్లనే విద్యుత్ అంటే ఈ కరెంటు బిల్లులు లేకుండా ఇళ్ళకు కరెంట్ ఇస్తున్నాడు. అట్లనే గ్యాసు, మళ్ళీ అట్లనే ఫ్రీ బస్సు, ఇలా రోజుకొక పనులు అవుతున్నాయి. సుదర్శన్ రెడ్డి సాబు పెద్ద మనిషి, ఏదైనా కానీ ఆలోచించి నిర్ణయం తీసుకొని పనులు చేస్తున్నందుకు మా వార్డు తరఫున సుదర్శన్ సాబ్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అట్లనే అహ్మద్ని కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి మా వార్డు ప్రజలు తనకు బ్రహ్మరథం పట్టడానికి ముందుకొచ్చారు, పడుతున్నారు. ఇక అట్లనే మేము గోపి దగ్గరికి, శేఖర్ దగ్గరికి అందరికీ వచ్చినాం, కలుస్తున్నాం. వాళ్ళు కూడా అహ్మద్ని మళ్ళీ ఇచ్చి ఓటు పక్కా వేస్తామని మా అందరికీ మాట ఇచ్చి ఇచ్చేస్తాం. జై కాంగ్రెస్.